షమి, శైలు, లేవండి, స్కూల్ కి టైం అవుతుంది. ఏమండి ఏమండి, బా ఎక్కడికి వెళ్ళారీనా? ఏమండి ఏమిటండి ఇది పొద్దున పిల్లల్ని లేపి రెడీ చేయాలి? అదేంటి ఎప్పుడు పిల్లలేనా? నన్ను గమనించవా? అయితే ఈ కాఫీ పట్టుకోండి, ఇది మీకోసమే. శైలు, షర్మి, శైలు, ఇంకా నిద్ర ఇట్టమ్మా. లేవండి లేవండి ఇద్దరు. లేవమ్మా లేవమ్మా, నా బంగారు కదూ. నువ్వే పెద్దాని కాబట్టి నువ్వు ముందు లేచి తన్ను రెడీ చెయ్యాలి, సరేనా? టైం అయిపోయిందిరా స్కూల్ కి. లేవమ్మా, నువ్వు కూడా లేవు. నేను మళ్ళీ 5 minutes లో వస్తాను, రెడీ అయిపోయి ఉండాలి. ఓకే, తొందరగా రెడీ అవ్వాలి. నో చీటింగ్ గేమ్స్. ఏమిటి నానా, ఈరోజు వాకింగ్ స్కిప్ చేశారా? కాఫీ తేనా? ఏమైంది? రోజు నాన్నగారు రూమ్ నుంచి వినిపించే పాటేం వినిపించట్లేదే. నానా 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 నానా, ఏమండి ఏమండి? నానా ఏమైంది? పలకట్లేదు. ఏమైందో మావయ్య, ఏమైందో అర్థం కావట్లేదు. ఏం కాదు, మావయ్య ఇలా చూడండి. ఏమైంది నానా? నానా నానా, నానా ఏం కాదు, మీకేం కాదు. నానా, సవిత, మామయ్య ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఏమిటి నానా? ఏమిటి నానా? మీరేం కంగారు పడకండి, డాక్టర్ గారు చూస్తున్నారు. ముందు ఈ మెడిసిన్స్ చాలా అర్జెంటు, వెళ్ళి తీసుకురండి. ఈ మందులు కొంచెం అర్జెంటుగా ఇవ్వండి. సవిత, ఏమీ కాదు, బాధపడకు. నాకు భయంగా ఉందండి. నేను చెప్తున్నాను కదా, ఏమీ చాలా భయంగా ఉంది. ఏడవకు సవిత, రిలాక్స్ గా ఉండు. ఇలా చూడు, నేను చెప్తున్నాను కదా, మామయ్యకి ఏం కాదు. ప్లీజ్ నా మాట విను, రా. ముందు కొంచెం రిలాక్స్ అవుదుగాని రా.
ఏమండి నాన్నగారు ఏదో చెప్పడానికి ప్రయత్నించారు కదా కానీ ఏం చెప్పలేదే. అవును, ఇలా ఇలా చెయ్యెత్తి ఏదో చెప్పడానికి వచ్చారు. నన్ను చూసి ఇలా ఇలా ఏదో నోరు మెదిపారు కూడా అండి. నేను చూశాను. ఏం చెప్పాలనుకుంటుంటారు? ఏదో చెప్పాలనుకున్నారు, నాకు తెలుసు. ఏదో చెప్పాలనుకున్నారు, తెలియట్లేదు నాకు. ఏదో చెప్పాలనుకున్నారు, ఏదో ఏదో చెప్పాలనుకున్నారు, ఏదో చెప్పాలనుకున్నారు. సవిత, ఏడవకు సవిత, నా మాట విను. మావయ్యకేమీ కాదు. ఏడవకు సవిత, తప్పకుండా తిరిగొస్తారు సవిత. నా మాట విను, ఏడవకు. సవిత, ఒక నిమిషం ఫోన్ మాట్లాడుస్తాను. హలో సార్, సవిత ఎక్కడుంది? అదిగో అక్కడుంది, వెళ్ళండి. సార్ చెప్పండి. సవిత సడన్ గా నాన్నగారికి ఏమైంది? ఏమీ అర్థం కావట్లేదు. రోజు పొద్దున్న 6 గంటలకంతా వాకింగ్కి వెళ్ళేవారు. ఈరోజు 7 గంటల దాకా తలుపు తెరవలేదని కాఫీ తీసుకురానని అడిగి చూస్తే నాన్నగారు కుర్చీ మీద పడిపోయి ఉన్నారు. బట్టలన్నీ చెదిరిపోయి ఉన్నాయి. స్పృహ తప్పిపోయింది. నాన్న నీకెన్నిసార్లు పిలిచినా పలకట్లేదు. భయంగా ఉంది. ఆయనకి హై బీపీ ఉంది కదా. పోయిన సంవత్సరం కిడ్నీ ప్రాబ్లం అని 10 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. డయాబెటీస్ కూడా ఉంది. మీ నాన్నకు 70-75 ఏళ్ళు ఉంటాయి కదా. కిడ్నీ ప్రాబ్లంకి హై బీపీ ఉంటే చాలా కష్టమే. మాట్లాడడానికి కూడా కష్టపడిపోతున్నారు. ఆ టేబుల్ మీదే టాబ్లెట్స్ పెట్టాను, వేసుకోవచ్చు కదా. అసలు నన్నే ఒక మారు పిలిచి ఉండొచ్చు కదా. పాపం ఎంత బాధపడ్డారో ఏమో. అది సరే, మరి ఇప్పుడు డాక్టర్ ఏమంటున్నారు? స్కాన్ అవి తీయడానికి తీసుకువెళ్లారు. చీఫ్ డాక్టర్ వస్తే గాని ఏమి చెప్పలేమంటున్నారు. నాలుక మడత పడుతున్నట్టు ఉంది. ఏదో ఏదో చెప్పాలనుకుంటున్నారు, కానీ మాటలు రావట్లేదు. వచ్చేదారంతా నన్ను చూస్తూనే వచ్చారు. ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, కానీ నా చేతుల్ని ఇలా గట్టిగా పట్టుకుని భయపడిపోతున్నారు. నాన్నకేం కాదు కదా. ఏడవకు సవిత, నాన్నకేమీ కాదు. మిస్టర్ నరసింహం రిలేటివ్స్. డాక్టర్, నేను ఆయన కూతుర్ని. ఐఎమ్ డాక్టర్ సూర్య. ఆయనకి బ్రెయిన్ హ్యామరేజ్ అయింది. బీపీ ఎక్కువగా ఉండడం వల్ల ఆయన మెదడులో 2 రక్తనాళాలు చిట్లిపోయాయి. లోపల కొంచెం బ్లీడింగ్ ఉంది. దానివల్ల మెదడులోని టిష్యూస్ నొక్కుని మెదడు పనిచేయడం దెబ్బతింది. దీన్ని మేము ఇంట్రాక్రానియల్ హ్యామరేజ్ అంటాం. కొంచెం క్రిటికల్ కండిషనే. నాన్న బ్రతుకుతారా డాక్టర్? మా నాన్నగారు నయమవుతారా? చూడండి, ఆయనకి బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. ముందు దాన్ని కంట్రోల్ చేయాలి. పైగా కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్. దానివల్ల ఇంకా కాంప్లికేషన్స్ వస్తాయి. ఆయన లంగ్స్లో ఫ్లూయిడ్ నిండిపోయింది. దాన్ని మేము పంప్ చేసి తీసేస్తున్నాం. అందువల్ల ఆయనకి బ్రీత్ చేయడం కూడా ప్రాబ్లంగా ఉంది. అంతేకాకుండా న్యూమోనియా సిమ్టమ్స్ కూడా కనిపిస్తున్నాయి. అది ఎక్కువ కాకుండా ఉండాలి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ కేసే మేడం. ఐసీయూలో ఉంచి అబ్జర్వ్ చేసి చూస్తాం. ట్రీట్మెంట్కి ఆయన ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం.
ఆయన మెడికల్ హిస్టరీ, బాడీ కండిషన్ వీటన్నిటినీ బట్టి చూస్తే కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. 4-5 రోజులు గడిస్తే గానీ నేనేమీ చెప్పలేను. డోంట్ వరీ మేడం, మా సాయశక్తులా ప్రయత్నించి చూస్తాం. ఒక కార్డియాలజిస్ట్ అలాగే ఒక న్యూరాలజిస్ట్ మా టీంలో ఉన్నారు. సిస్టర్, సార్ వీరికి అడ్మిషన్ ఫార్మాలిటీస్ చెప్పండి. డిఐఎల్ లిస్ట్లో సైన్ చేయించుకోండి. క్లోజ్ మానిటరింగ్ ఉండాలి. వైటల్స్ ఏమైనా డ్రాప్ అయితే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే డాక్టర్. మేడం, మీకు ఏదైనా డౌట్ ఉన్నా, దీని గురించి ఏవైనా మాట్లాడాలన్నా మీరు ఏ టైంలోనైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మంచిగా జరుగుతుందని ఆశిద్దాం. సరే డాక్టర్, థ్యాంక్ యూ. ఈ ఫామ్ ఫిల్అప్ చేసి కౌంటర్లో ఇచ్చేయండి. అడ్వాన్స్ 25,000 కట్టండి. 3 రోజులకు ఒకసారి బిల్ అప్డేట్ చేస్తాం. అప్పుడు పే చేస్తే చాలు. క్యాష్ అయితే బెటర్. క్రెడిట్ కార్డుకి 1.5% సర్వీస్ ఛార్జ్ వేస్తాం. పర్వాలేదు సిస్టర్, ఇప్పుడంత క్యాష్ లేదు. కార్డే స్వీప్ చేసుకుంటాం. అటెండర్గా ఎవరైనా ఒకరే ఉండాలి. మెడిసిన్స్ ఇచ్చి రీఆర్డర్ ఫామ్ మీ చేతికిస్తారు. ఫార్మసీలో తీసుకొని నాకు తెచ్చివ్వండి. సరే సిస్టర్. నా క్రెడిట్ కార్డు వాడుకో సవిత. పర్లేదు వనజ. అరే, కట్ ఆఫ్ డేట్ కూడా దాటిపోయింది. అందుకే చెప్తున్నాను, వచ్చే నెల 10వ తారీఖున కడితే చాలు. నువ్వు అన్నందుకు చాలా థ్యాంక్స్. కానీ ఇప్పుడు ఏమొద్దు, నేను మేనేజ్ చేసుకోగలను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. చెప్పమ్మా. నేనే మీకు ఫోన్ చేయాలనుకున్నాను. వనజ ఫోన్ చేసి చెప్పింది. అందుకే ఆఫీస్ వెళ్లే ముందు ఒకసారి చూసి వెళదాని వచ్చాను. అంత సీరియస్గా ఏం లేరు కదా, భయపడకు. దేవుడున్నాడు, త్వరగా కోలుకుంటారు. నువ్వు ఆఫీస్ గురించి దిగులు పడకు, నేను చూసుకుంటాను. ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు, తప్పకుండా చేస్తాను. చాలా థ్యాంక్స్ సార్. కావాలంటే అడుగుతాను. సవిత, ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదు. వీలైతే ఓ 2 గంటలు ఆఫీస్కి వచ్చి వెళ్ళు. నీ ఫైల్స్ ఎక్కడున్నాయో, పెండింగ్ వర్క్ ఏంటి అనేది నాకు కొంచెం చెప్పావంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా వస్తాను సార్. డెస్పాచ్ షెడ్యూల్స్ అని షేర్ ఫోల్డర్లోనేగా ఉన్నాయి. పాస్వర్డ్, లాక్ కోడ్ ఇలాంటివేం లేవు కదా? లేదు సార్, డెస్క్టాప్లో ఓపెన్ గానే ఉన్నాయి. ఓకే, నేను మేనేజ్ చేస్తాను. నువ్వు నాన్నగారిని చూసుకో, భయపడకు. నాన్నగారికి తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సార్. సరే, లేట్ అవుతుంది, నేను బయలుదేరినా? చాలా థ్యాంక్స్. ఓకే, మంచిది. ఏమండి, కార్డ్ స్వీప్ చేశాను. సర్లే, కూర్చో. ఏమండి, ఈ హడావిడిలో పడి పిల్లల సంగతి మర్చిపోయానే. మీరు ముందు వెళ్ళి పిల్లల్ని చూడండి. నేను చూసుకుంటానులే సవిత. ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టి పిల్లల్ని నేను చూసుకుంటాను. మరి భోజనం సంగతి? అది ఈ ఒక్కరోజు మీరు పిల్లలు హోటల్లో చూసుకోండి. నాకు ఇక్కడ క్యాంటీన్ ఉందిగా. ఎందుకు? నేను వంట చేసి పిల్లలకు పెట్టి వచ్చేటప్పుడు నీకు తీసుకొస్తాను. వస్తాను. ఏమండి, పిల్లల దగ్గర తాతయ్యకి ఇప్పుడు బాగానే ఉంది, కంగారు పడొద్దని చెప్పండి. అలాగే. ఆ హాస్పిటల్లో కలతతో కలవరపాటుతో ఎదురుచూస్తున్న మాకు మనోభారం ఎక్కువైంది. ఒక చోట నిలవలేక తప్పిస్తూ గంట గంటకు ఆయన ఆరోగ్యం మెరుగవుతుందేమోనని ఎదురుచూస్తున్నాను. ఆయన గదిలోకి వెళ్ళి నాన్నని కదిలించి, ఇంకా 2 రోజులే ఐసీయూలో ఉంటే చాలు, మీరు తొందరలో కోలుకుంటారు అని డాక్టర్ చెప్పారని ఆయనకు నేను ధైర్యం చెప్పడం, రోజు రోజుకి ఆయన పరిస్థితి దిగులు కలిగించేలా మారుతుంది. ఒళ్ళంతా చిల్లులు పొడిచి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ట్యూబ్ వారాంతానికి
ఆయన అవయవాలన్నీ పనిచేయడం మానేసి గుండె మాత్రం కొట్టుకుంటుంది. ఆయనతో కలపబడిన సాధనం ఆయనకు బదులుగా ఊపిరి పీలుస్తుండగా స్క్రీన్ మీద మాత్రం ఆయన ప్రాణానికి ఆనవాలుగా కనిపిస్తుంది. పిలిచినా వినబడని, కదిలించినా తెలియని గాఢ నిద్రలో మునిగిపోయారు. డాక్టర్ ఏదో మాట్లాడాలన్నారు. వెళ్ళొస్తాను. ఏమై ఉంటుంది? వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మన్నారు. కంగారు పడకు, వెళ్దాం పద. డాక్టర్, మీరేదో చెప్పాలన్నారట. ఏమిటి విషయం? చెప్తాను. ఆయనకి మీరొక్కరే కూతురా? మీకు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరా? లేదు డాక్టర్, నేనొక్కరితే కూతుర్ని. మా అమ్మ నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడే చనిపోయింది. నాన్నే నన్ను పెంచారు. ఇప్పుడు మాతోనే ఉంటున్నారు. ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? I have some bad news for you. నేను చెప్పేది నిదానంగా జాగ్రత్తగా వినండి. మీరు అడ్మిట్ చేసినప్పుడే చెప్పాను కదా ఆయనకు బ్రెయిన్ హ్యామరేజ్ అని. అందువల్ల ఆయన మెదడుకు వెళ్ళవలసిన ఆక్సిజన్ సరిగ్గా అందక బ్రెయిన్ పనితీరు కొద్దిగా తగ్గింది. దానివల్లే ఆయన కోలుకోవడం లేదు. ఇప్పుడు ఆయన శరీరంలో ఉన్న అవయవాలన్నీ పనిచేయడం మానేశాయి. మాకు వీలైనంత వరకు ప్రయత్నించాం. ఇక చేయడానికి ఏమీ లేదు. చేసినా ప్రయోజనం లేదు. గుండె మాత్రం కొట్టుకుంటోంది. అది వెంటిలేటర్ సపోర్ట్ వల్ల. వెంటిలేటర్ అంటే ఆయన ఊపిరి పీల్చుకోవడానికి సహాయపడే ఒక సాధనం అనుకోండి. ఆయనకి బదులు ఇప్పుడు ఆ మిషన్ ఊపిరి పీలుస్తోంది. ఆ మిషన్ని ఆపేస్తే ఆ ఊపిరి పీల్చుకోవడం కూడా ఆగిపోతుంది. నేను చెప్పేదేంటో మీకు అర్థమైందనుకుంటాను. సో మీ బంధువులందరికీ కబురు చేసుకోండి. ఎవరెవరు వచ్చి చూడాలో చూసుకుంటారు. కబూర్ చేయమంటే అంటే మా నాన్న చచ్చిపోయారా? చూడండమ్మా, మెడికల్లీ ఆయన చనిపోయారు. వీ కాల్ దిస్ బ్రెయిన్ డెడ్. ఒక మనిషి పనిచేయడానికి కారణం మెదడు. ఆయన మెదడు పనిచేయడం మానేసింది. చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు,
మనం తాకినా ఆయనకి తెలియదు. ఒక కత్తితో ఆయన్ని పొడిచినా నొప్పి తెలియదు. అర్థమైందా? ఆయన మళ్ళీ లేవడం జరగదు. అందుచేత మీరంతా మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి. నిర్ణయం అంటే మీరు చెప్తే మేము ఆ వెంటిలేటర్ని ఆఫ్ చేసేస్తాం. ఆపేస్తామంటే అంటే మా నాన్ని చంపేద్దాం అనుకుంటున్నారా? కాదు, నా ఉద్దేశం అది కాదు. నాన్నా నాన్నా నాన్నా, నేను మాట్లాడుతున్నది వినిపిస్తుందా? నేను నాన్నా మీ సవితని, మీ సవిని. నా మాటలు వినిపిస్తున్నాయా? ఒక్కసారి కళ్ళు తెరిచి చూడుదా నాన్నా. మేడం, నేను చెప్తున్నాను కదా, మీరు చెప్పేది ఆయనకి వినిపించదు. లేదు, ఈయన హాస్పిటల్కి వస్తుండగా నాతో ఏదో చెప్పాలనుకున్నా డాక్టర్, కానీ చెప్పలేకపోయారు. ఆయన చేతులు ఇలా గట్టిగా పట్టుకుని ఏదో ఏదో చెప్పాలని ప్రయత్నించారు. కానీ ఏమై ఉంటుందండి? పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమనా, లేకపోతే అమ్మ వాళ్ళు పుట్టినరోజుకు మనం దాన ధర్మాలు చేస్తాం చూడండి, అది మానేయొద్దనా? ఏదో ఏదో చెప్పాలనుకున్నారు కదా నాన్న. నువ్వు నాతో ఏదో చెప్పాలనుకున్నావు కదా, చెయ్యి కూడా ఇలా ఇలా తీసుకొచ్చావు కదా, చెప్పు. అరే అయ్యో, అవునండి, పాపం నాన్నగారి కళ్ళద్దాలు విరిగిపోయిందండి, అవి మార్చాలని అయ్యో 2 సార్లు చెప్పావు కదా నాన్న. ఆఫీస్ పనిలో పడి మర్చిపోయాను. కళ్ళద్దాలకు కూడా నేను మార్చిపోలేకపోయానండి. మేడం, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ మేడం. నేను ఒక డాక్టర్గా కాదు, ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను. ఇక మేము చేయగలిగింది ఏమీ లేదు. ఈ రోజు నుంచి ట్రీట్మెంట్ కూడా ఏమీ ఉండదు. ఊరికే లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ పెట్టి మానిటర్ చేస్తాం. ఈ విషయం మీ దగ్గర నేను చెప్పకూడదు, కానీ ఈ హాస్పిటల్ సిటీలో ఉన్న వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ హాస్పిటల్. విపరీతంగా ఖర్చు అవుతుంది. దానివల్ల ఎలాంటి ఫలితమూ ఉండదు. అందువల్ల మీరు ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదు లేదు డాక్టర్, డాక్టర్ ఆయన బ్రతికే ఉన్నారు. ఆయన అటు చూడండి, హాదు మరిచి నిద్రపోతున్నట్టే ఉన్నారు. ఏమండి మీరు చెప్పండి, ఆ మొహం చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది కదా. అటు చూడండి, మీరు 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 ఆ చెంపని తాకండి, వెచ్చగా ఉంది, వేడి తెలుస్తుంది. సవిత, ఇక చాలా లేదండి, ఇక చూడండి గుండె కొట్టుకుంటున్న ఒక మనిషి నోట్లో వచ్చి ట్యూబ్ ని తీయట నా వల్ల కాదు. ఇప్పుడు తొందర ఏం లేదు, ఎమోషన్ అవ్వకండి. టేక్ యువర్ ఓన్ టైం. మీ హస్బెండ్తో మాట్లాడండి, బంధువులతో మాట్లాడండి. మీ స్థానంలో నేనుంటే నాకు కూడా ఇది క్లిష్టమైన పరిస్థితే, కానీ మీరు ప్రాక్టికల్గా కూడా ఆలోచించాలి కదా. అర్జెంట్ ఏమీ లేదు, మీరు ఆలోచించుకుని నిదానంగా చెప్పండి. మీరు ఆవిడతో మాట్లాడి కొంచెం ఓదార్పునివ్వండి. ఆవిడికి అర్థమయ్యేలా చెప్పండి. మా నాన్న
ఎవడి ఇక్కడ రండి, ఇక్కడ రండి. ఆ డాక్టర్ చెప్తే అర్థం కావట్లేదు. మీరు విని చూడండి, గుండె కొట్టుకుంటున్న చప్పుడు వినిపిస్తుంది. మీరు వినండి, మీరు విని చూడండి. లేదు, మా నాన్న బ్రతికే ఉన్నారు. మా నాన్న బ్రతికున్నారు. సవిత, కంట్రోల్ యువర్సెల్ఫ్. మా నాన్న చచ్చిపోలేదు. మీరేనా అలా చెప్పారు, ఏమీ కాదు. నా మాట విను. బ్రతికే ఉన్నారు. సవిత, మీ నాన్నగారికి ఏమీ కాదు. నా మాట విను, నేను చెప్పేది నిజం. సవిత, ఇక చాలు, ఊరుకో. ఎందుకు సవిత ఏడుస్తుంది? నాకు మా నాన్న కావాలి. రెండో వారం బయట వెళ్లే వాహనాల్ని చూస్తూ ఎదురుగా ఉన్న బడ్డీ కొట్లు, నా మనోభావానికి సంబంధం లేని పాటల గోలలతో బయట ప్రపంచం ఉన్నా నా మనసును మాత్రం నాన్న మరణ పోరాటం వెంటాడుతూనే ఉంది. హాస్పిటల్ వాసన, ఐసీయూ, ఏసీ చల్లతనం, 50 రూపాయల దక్షిణతో డాక్టర్కు తెలియకుండా 2 నిమిషాలు రూమ్ లోపల ఉండనించే సిస్టర్ సుబ్బమ్మ. ఇవన్నీ చూసి నా మనసు మొత్తుబారిపోయింది. మందులు ఆపేయబడి కేవలం మిషన్ సహాయంతో మాత్రమే ఆయన ఊపిరి పీలుస్తున్నారని డాక్టర్లు చెప్పినా ఆయన బ్రతికొస్తారన్న నమ్మకంతో నేను మాత్రం ఎదురు చూస్తూనే ఉన్నాను. నాన్న అలాగే ఉన్నారు. నేను తప్ప మా చుట్టూన్న వాళ్ళందరూ కొద్ది కొద్దిగా మారిపోయారు. సవిత, ఎందుకింత లేటు? సారీ అండి, హాస్పిటల్ కొంచెం లేట్ అయింది. ఈరోజు నాన్నగారి పుట్టినరోజు, మర్చిపోయారా? గుర్తుంది. అందుకే హాస్పిటల్ దగ్గర షాప్లో కేక్ కొని కట్ చేసి వాటిని అక్కడున్న నర్సులకు అందరికీ పంచి ఒక చిన్న సెలబ్రేషన్ లాగా. సరే, ఏదైనా ఇంప్రూవ్మెంట్ తెలిసిందా? లేదు, ఆయన అలాగే ఉన్నారు. అవును, ఇన్సూరెన్స్ గురించి అడగమన్నాను, అడిగారా? కుదరదట. 70 ఏళ్ళు దాటిన వారికి ఇన్సూరెన్స్ ఇవ్వరట. అందులోనే ఇప్పుడు జబ్బు చేసిన తర్వాత ఛాన్సే లేదన్నారు. ముందే చేసుండాల్సింది. ఆ హాస్పిటల్ కొంచెం కాస్ట్లీ కూడాను. క్రెడిట్ కార్డ్స్ పుణ్యమా అంటూ ఇన్ని రోజులు ఎలాగో లాక్కొచ్చాం. పిఎఫ్ లోన్ తీసుకున్నాం. పిల్లల పేరున ఉన్న ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఆల్రెడీ ఖాళీ చేశాం. పైగా అక్కడ ఇక్కడ చేయబదుళ్ళు. ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామా? గవర్నమెంట్ హాస్పిటలా? వద్దండి, ఇప్పుడు అక్కడ మార్చాల్సిన అవసరం ఉంది. మరి డబ్బుకేం చేద్దాం? నాదొక్క ఐడియా ఉంది. మనకు పులిపాకంలో 200 గజాల నేల ఉంది కదండి, దాన్నమ్మి ఏదైనా డబ్బు కూడపెట్టగలమోనేమోనని కొంచెం చూడండి. ఎంతో కష్టపడి కొద్ది కొద్దిగా డబ్బు దాచి కొనుక్కున్న చోటు సవిత అది. టీవీ నాన్నకు చాలా ఇష్టమైన పాట. ఈ పాట వింటుంటే నా మనసంతా నాన్న జ్ఞాపకాలే. ఆయన ఇక్కడే మన చుట్టే ఉంటున్నట్టు అనిపిస్తుంది.
ఆయన గదిలో ఎప్పట్లాగే ఈసీ చైర్లో కూర్చుని పుస్తకం చదువుతున్నట్టుగా ఒక ఫీలింగ్. ఈ ఇల్లంతా ఆయన ఆనవలే. ఆయన చివరిసారిగా విన్న భగవద్గీత క్యాసెట్ ఉన్న టేప్ రికార్డ్, అలమర్లో ఉన్న పుస్తకాలు, ఆ తాడు మీద వేలాడుతున్న పంచ, పవిట చెంగ కప్పుకొని బెదురు చూపుతో నాన్ని చూస్తున్న అమ్మ ఫోటో, మందుల పేర్లన్నీ రాసి చక్కగా సర్ది పెట్టిన ఆ మందుల పెట్ట, అన్ని ఎదురు చూస్తున్నాయి ఆయన కోసం. నాలాగే. ఆయన తిరిగి రారు సవిత. అయ్యో, మీ నోటితో అలా చెప్పకండి. ఆయన తప్పకుండా తిరిగి వస్తారండి. ఇప్పుడు హాస్పిటల్లో ఆయన వదిలేసి ఇంటికి రావాలంటేనే నాకేదో గిల్టీగా ఉంది. ఆయన్ని ఒంటరిగా వదిలేసి వచ్చేసానని చాలా బాధగా ఉంది. భోంచేస్తావా? వద్దండి, అక్కడ క్యాంటీన్లో ఏదో చేశాను. అవును, మీరు భోంచేశారా? పిల్లలు భోంచేసి పడుకున్నారా? ఇప్పుడే దెబ్బలు తిని ఏడుస్తూ వెళ్ళి పడుకున్నారు. ఒకటే గోల. హాస్పిటల్కి వెళ్ళి చూడాలంటున్నారు. నువ్వు లేకుండా పిల్లలు నా దగ్గర ఎలా ఉంటారు? నువ్వు పొద్దున వెళ్తే రాత్రి లేటుగా వస్తున్నావు. నేనొక్కనే పిల్లల్ని చూసుకోలేకపోతున్నాను. వాళ్ళు తాతయ్యని మిస్ చేస్తున్నట్టున్నారండి. పాపం, తాతయ్యకేమైందోనని కలవరపడుతున్నారు. అది మీతో ఎలా చెప్పాలో తెలియకుండా చిలిపిగా అల్లరి చేస్తున్నారు. ఏంటి ఆలోచించావా? ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూస్తావు? 2 వారాలు దాటింది. ఇప్పటి వరకు ఐసీయూ, డయాలసిస్, వెంటిలేటర్, స్పెషలిస్ట్ ఛార్జెస్ అన్నీ కలిపి దాదాపు 2 లక్షల రూపాయలైంది. చేతిలో ఉన్న సేవింగ్స్ అంతా ఖాళీ అయిపోయింది. మావయ్యని అడిగానండి, తప్పకుండా హెల్ప్ చేస్తానని చెప్పారు. అయినా డబ్బుదేముందండి, సంపాదించుకోవచ్చు. ఎలా? ఇన్నాళ్ళు లక్షలు సంపాదించినట్టుగానా? లేక మీ నాన్నగారు సంపాదించిన ఆస్తిపాస్తులున్నాయా? ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు. పైగా 2 ఆడపిల్లల్ని కన్నావు. పోయిన సంవత్సరం మీ నాన్నగారు 10 రోజులు హాస్పిటల్లో ఉంటే 40,000 అయింది. ఇప్పుడు 2 లక్షల రూపాయలు. రేపాయన పోతే అప్పుడు ఇంకో ఖర్చు. ప్లీజ్ అలా మాట్లాడకండి. ఆయన ఇన్నేళ్ళు నన్ను కళ్ళల్లో పెట్టి చూసుకున్నారండి. నాకు 10 ఏళ్ళు ఉండగా మా అమ్మ చచ్చిపోతే మరో పెళ్లి కూడా చేసుకోకుండా నా కోసం నేనే ఆయన ప్రపంచాన్ని బ్రతికారు. ఆయన నన్ను అంత బాగా చూసుకున్నారు. ఈరోజు ఆయన బ్రతికుండగానే ఆ ట్యూబ్ ని లాగి ఎలాగండి చంపగలను? అయ్యో సవిత, నిన్ను చంపమనడం లేదు. వద్దండి, మీ వరకు ఆయన ఒక పేషెంట్, జస్ట్ ఎ పేషెంట్, చావపోతున్న ఒక పేషెంట్. కానీ నాకు మా నాన్న అలా కాదండి. అందుకని ఇంకొక 2 వారాలు ఆయన్ని ఇలాగే ఉంచి ఇంకో 2 లక్షలు ఖర్చు పెడతావా? ఇంట్లో ఒక్కొక్క పైసా లెక్క చూసి ఖర్చు పెడుతూ చనిపోయిన మనిషి ముక్కులో ట్యూబ్ పెట్టి గాలి పంపించడానికి లక్షలు ఖర్చు పెట్టడంలో ఏమైనా అర్థం ఉందా? నా వల్ల కావడం లేదు. దేని గురించి బాధపడాలో నాకు అర్థం కావడం లేదు. అసలు నేనే కుమిలిపోయి ఉన్నాను. మీరు ఇలా మాట్లాడితే నేనేం చేయను. నన్ను పెళ్లి చేసుకున్నప్పుడే చెప్పాను కదా, మా నాన్నగారు మనతో పాటే ఉంటారు, ఆయన జీవితాంతం చూసుకోవాల్సిన బాధ్యత మనది అని. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. అలాగే ఉన్నాను సవిత. ఆయన నా తండ్రిలాగే భావించి చూసుకున్నాను. ఆయన మీద నాకు ప్రేమ లేదనుకోకు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ప్రాక్టికల్గా ఆలోచించుడు. నేనేమీ ఎంబీఏ చదివి పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో పనిచేయడం లేదు. ఏదో కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపోయే జీతం వచ్చే ఒక మామూలు ఉద్యోగం. ఏదైనా అవసరం వస్తే ఆదుకోవడానికి నీకు కానీ నాకు కానీ తోడబుట్టిన వాళ్ళెవరూ లేరు. మన పిల్లల భవిష్యత్తు మనమే చూడాలి కదా. మన తాహతుకింత ఖర్చు పెడితే మనం తట్టుకోగలమా? రేపు మనకేదైనా అయితే ఎవరి దగ్గరికి వెళ్తాం చెప్పు? అందుకని బ్రతికున్న మనిషిని
ట్రీట్మెంట్ మధ్యలోనే ఆపి చంపేయమంటారా? ఆయన బ్రతికి లేరు సవిత. డాక్టర్ చెప్పారు కదా, ఆయనకి లేవడం కుదరదని, మెదడు చనిపోయిందని, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, శరీరంలో ఏ అవయవం పనిచేయట్లేదు. అయితే గుండె ఎలా కొట్టుకుంటుందండి? చచ్చిపోయిన మనిషి గుండె ఎలా కొట్టుకుంటుంది చెప్పండి? ఆయన చావలేదండి, ఆయన బ్రతకాలని ఆశపడుతున్నారు, బ్రతకడాని కోసం పోరాడుతున్నారు. అలా కాకపోయినా ఆయన బ్రతుకుతారన్న నా నమ్మకం ఆయన బ్రతికిస్తుందండి, తప్పక బ్రతికిస్తుంది. ఆ రోజు జరిగిన వివాదం తర్వాత ఆయన నాన్న గురించి మాట్లాడడం మానేశారు. ఆ తర్వాత హాస్పిటల్కి రావడం కూడా మానేశారు. ఆఫీస్ నుండి 5:30కి ఇంటికి బయలుదేరుతుంటే మా మేనేజర్ గొనగడం వినిపించింది. వైద్యశాస్త్రంలో వింతలు విడ్డూరాలు గురించి మాట్లాడి అలసిపోయిన నా స్నేహితులు సినిమాల గురించి, రాజకీయాల గురించి తమాషాగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఐసీయూలో ఉన్న రోగుల్లో కొంతమంది మరణించారు, కొందరు కోలుకుని ఇంటికి వెళ్లారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ అన్ని కొత్త మొహాలే కనిపిస్తున్నాయి. మీ నాన్నకి ఎలా ఉందని అడిగిన వాళ్ళందరూ ఇప్పుడు నువ్వేం నిర్ణయించుకున్నావని అడుగుతున్నారు. మేడం, నేను సవితని మేడం. చెప్పండి. నిన్న మీ దగ్గర ఆ క్రెడిట్ కార్డ్ మీద ఎన్హాన్స్మెంట్ బిల్ అడిగాను, అలాగే 1 lakh లోన్ కూడా అడిగాను కదా మేడం. అది 50,000 అప్రూవ్ అయింది మేడం. పోయిన సంవత్సరం మీరు కార్డ్ ని యూజ్ చేసిన యావరేజ్ ని చూసి లిమిట్ ని పెంచారు. అయ్యో ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇదొక మెడికల్ ఎమర్జెన్సీ. మీరు పోయిన సంవత్సరం యావరేజ్ ని పెట్టి ఇస్తే ఎలా కుదురుతుందండి? సారీ మేడం, క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ అంతే అప్రూవ్ చేశారు. రండి, డబ్బు తీసుకొచ్చారా? సారీ సవిత, నాకు సడన్ గా డబ్బు అవసరమై ఖర్చు పెట్టేశాను, వేరే ఏర్పాటు చేయలేకపోయాను. మరి ఈ రోజు నేను హాస్పిటల్కి డబ్బు కట్టాలి, ఎలా? ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సవిత, ఆఫీసులో మేనేజరు నిన్ను అరుస్తున్నారు. ముందు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించు. మాకు ఆఫీసుకు టైం అవుతుంది, మేం బయలుదేరుతాం. వస్తాను సవిత. భయపడకు సవిత, డబ్బులు కావాలంటే నన్ను అడుగు, నేను సాయం చేస్తాను కదా. ఫ్రెండ్స్ మేమున్నాం కదా, మా దగ్గర మొహమాటం ఎందుకు, మేము తప్పకుండా సాయం చేస్తాం. ఏమండి, బిల్ పే చేసేసారా? లేదు సిస్టర్, ఈరోజు అరేంజ్ చేయలేకపోయాను, కానీ రేపు తప్పకుండా సెటిల్ చేసేస్తాను మేడం. 3 రోజులకోసారి బిల్ పే చేయాలని చెప్పాను కదా. నిన్నటికే డ్యూ 1 రోజు లేట్ అయిపోయింది. ఈ రోజు కట్టకపోతే ఎలాగా? హాస్పిటల్ కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. మీకోసం ప్రతిసారి మేనేజ్మెంట్ దగ్గర నేను మాట్లాడితే నా మీద కోపడుతున్నారు. మీరు చేసే డిలే వల్ల నేను తిట్లు తినాల్సిన అవసరం నాకేంటి? అది కాదు. పోనీ గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా షిఫ్ట్ చేయొచ్చు కదా, అది చెయ్యరు. చెప్పండి. క్రెడిట్ కార్డు బిల్ వచ్చింది, దానికి అస్సలు డబ్బు కట్టలేదు. 36% ఎంతో పెనాల్టీ ఛార్జెస్ వేశారు వాళ్ళు. క్రెడిట్ కార్డుకి ఎందుకని డబ్బు కట్టలేదు? ఎంత వడ్డీ కట్టి క్రెడిట్ కార్డులో ఎందుకు డబ్బు లోన్ తీసుకోవడం? తప్పదు కదండి, 3 రోజులకు ఒకసారి హాస్పిటల్కి డబ్బులు కట్టాలి కదా.
ఆఫీస్లో ఏంటి గొడవ? రంగారావు గారు ఫోన్ చేసి నువ్వు ఆఫీస్ వర్క్లో కాన్సన్ట్రేట్ చేయట్లేదని కంప్లైంట్ చేస్తున్నారు నాకు. ఆ విషయం నేను చూసుకుంటాను. ఇంట్లో ఫోన్ పనిచేయట్లేదు, బిల్లు కట్టలేదని లైన్ కట్ చేసేశాడు. 2 వారాలు ఓవర్ డ్యూ. నువ్వు నాతో చెప్పుంటే నేనైనా కట్టేసుండేవాణ్ణి కదా. హాస్పిటల్ గొడవలో పడి మర్చిపోయాను. సారీ అండి. ఏం సారీలో, ఇంటి తాళం చెవి తీసుకోకుండా వెళ్ళిపోయావు. శైలజని సావిత్రి గారింట్లో వదిలేసి నేను వెళ్తున్నాను. కీ ఆవిడ దగ్గర ఉంది, సాయంత్రం త్వరగా వస్తే వచ్చి తీసుకో. నువ్వెక్కడ త్వరగా వస్తావు? వస్తే తీసుకో. ఎక్కడికి వెళ్తున్నారు? షర్మిలకి జ్వరం, ఒళ్ళు నిప్పులా కాలిపోతోంది. పొద్దున్నే చెప్పాను, జ్ఞాపకం ఉందా? దాన్ని హాస్పిటల్ తీసుకువెళ్లాలనే జ్ఞానం ఉండొద్దు. దేనికైనా ఓ హద్దుంది సవిత. ఇంటిని పట్టించుకోకుండా, ఆఫీస్ వర్క్ ని పట్టించుకోకుండా ఎప్పుడు హాస్పిటల్లోనే పడుంటే ఏమిటి అర్థం? నేను ఎంతవరకు ఓపిక పట్టాలి? చచ్చిపోయిన మనిషి పక్కన కూర్చొని బతుకున్న వాళ్ళని ఎందుకు ఇలా చంపుతున్నావు? నాన్నగారి విషయంలో ఏం నిర్ణయించుకున్నావు? ఇక చాలు సవిత, డాక్టర్ చెప్పేది విను. మెషిన్స్ అన్ని తీసేయమని చెప్పు. నాన్న ప్రశాంతంగా కన్నుమూయింది. ఈ వయసులో కూడా మీ నాన్నగారు ప్రాణం కోసం పోరాడుతున్నారు. డాక్టర్ గారు చెప్పేది ఏనమ్మా, ఆయన్ని ప్రశాంతంగా పోనివ్వు. ఏమీ కాదు, నాకు భయంగా ఉందండి. నేను చెప్తున్నాను కదా, ఏమీ చాలా భయంగా ఉంది. ఏడవకు సవిత, రిలాక్స్ గా ఉండు. సో మీ బంధువులందరికీ కబురు చేసుకోండి. ఎవరెవరు వచ్చి చూడాలో చూసుకుంటారు. చచ్చిపోయిన మనిషి పక్కన కూర్చొని బతుకున్న వాళ్ళని ఎందుకు ఇలా చంపుతున్నావు? ఇంకా ఎవరి కోసం బతికున్నావు? ఏం సాధించాలని? బతికావు, 70 ఏళ్లు బతికావు. ఎవరికి ఎటువంటి అపకారం చేయకుండా అందరి మనసుని సంతోషపెట్టి బాగా బతికావు. నీ మనవరాళ్ళు ఇద్దరు నీ ప్రేమకు లొంగిపోయి తాతయ్య తాతయ్య అంటూ నీ వెంటే తిరిగేలా చేశావు. చూసే ప్రతి ఒక్కరు నాతో పనిచేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు అంట అందరూ నిన్ను గౌరవించేలా బతికావు. అంత బాగా బతికి ఇప్పుడేమైందో తెలుసా? నువ్వెప్పుడు చస్తావానని అందరు ఎదురు చూస్తున్నారు. నువ్వెప్పుడు చస్తావానని వాళ్ళందరూ ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఇంకా ఎందుకు బ్రతికున్నావు? పోయింది. నీకోసమని సొమ్ము నుంచి, నేల నుంచి, డబ్బుల అన్ని స్కాడ్లు మొత్తం స్వీప్ చేసేసాం. మొత్తం పోయింది.
అవి పోతే పోయింది కానీ నీ పరువు పోయింది, నీ పరువు మర్యాద పోయింది. బతికినంత కాలం నువ్వు చేర్చుకున్న గౌరవం పోయింది. నువ్వెప్పుడు చచ్చిపోతావానని అందరూ చూస్తూ కూర్చున్నారు. ఇంకా ఎందుకు బ్రతికున్నావు? చాలు చాలు, నువ్వు బ్రతికింది చాలు. ఇప్పుడు చెప్పేస్తాను, డాక్టర్తో చెప్పేస్తాను, నీ వెంటిలేటర్ తీసేయమని చెప్పేస్తాను. ఇక నువ్వు బ్రతకూడదు. ఇక అసలు నువ్వు బ్రతకనే కూడదు. సిస్టర్, సిస్టర్, మీరు అర్జెంటుగా డాక్టర్ని పిలవండి. నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఆయన లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ తీసేయమని చెప్పాలి. మీరు కొంచెం వెళ్ళి డాక్టర్ని పిలవండి. డాక్టర్, డాక్టర్ చెప్పేశాను, ఇంకాసేపట్లో అయిపోతుంది. ఇంకాసేపే. ఏమైంది? బ్రెయిన్ డెడ్ అని చెప్పినా మీ నమ్మకమే 4 వారాలు ఆయన్ని సబ్కాన్షియస్ లెవెల్లో బతికించుంచింది. మీరు విరక్తిలో తీసుకున్న నిర్ణయం వినగానే ఆ క్షణమే ఆయన ప్రాణం పోయింది. మీరు తీసుకున్న నిర్ణయంతో ఆయన చావాలి అనుకునుంటే జీవితాంతం మీ మీద శాశ్వతంగా చెరగని ముద్ర పడిపోయేది. దానికి ఆయన చోటివ్వక తనే ఆ నిర్ణయాన్ని తీసుకుని యథేచ్ఛగా వెళ్ళిపోయారు. మీ అంగీకారం అవసరం లేకుండానే చేరాల్సిన చోటుకి చేరుకున్నారు. నేనేదో కోపంతో అన్నాను నాన్న. నాన్న నేనేదో విరక్తిలో అన్నాను, కోపంతో అన్నాను. లేదు నాన్న, తప్పు చేశాను, నేను తప్పు చేసేసాను. వదిలి వెళ్ళిపోయారు నాన్న. మళ్ళీ రారా నాన్న, మళ్ళీ రారా నాన్న, నన్ను క్షమించండి, నన్ను క్షమించు.